నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। నిమజ్జనంలో అపశృతి। వాకాడు మండలం తూపులపాలెం సముద్ర తీరంలో స్నానానికి దిగిన యువకుల్లో ఒకరు మృతి, మరొకరు గల్లంతు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు। ప్రతి దుకాణదారుడు ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి। నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాపారులకు సూచించిన డీఎస్పీ చెంచుబాబు। ఎస్సీ వర్గీకరణ తీర్పును నిరసిస్తూ తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయండి। కోటపట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు। వైభవంగా గణనాథుడికి పూజలు। చవితి వేడుకల్లో భాగంగా కోదండరామపురం గమల్లపాలెంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు। వాకాడు మండలంలోని తూపులపాలెం సముద్ర తీరంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది। ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు। మరో నలుగురు కూడా గల్లంతు కావడంతో ఈతగాళ్లు వారిని రక్షించారు। ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। నాయుడుపేట గాంధీ మందిరం ప్రాంతానికి చెందిన ముగ్గురు మిత్రులు ఫయాజ్, మునిరాజా, శ్రీనివాసులు బీచ్ లో స్నానానికి దిగారు। ఆ సమయంలో పెద్ద అల రావడంతో ముగ్గురు అలల దాటికి కొట్టుకుపోయారు। వారిలో శ్రీనివాసులు సురక్షితంగా బయటపడ్డాడు। ఫయాజ్, మునిరాజా మునిగిపోయారు। గజ ఈతగాళ్లు గాలించి ఫయాజ్ ను ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలించారు। అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు। మునిరాజా ఆచూకీ తెలియరాలేదు। గజ ఈతగాళ్లతో గాలిస్తున్నట్లు ఎస్ఐ నాగబాబు తెలిపారు। మరో నలుగురు గల్లంతు కాగా ఈతగాళ్లు, మెరైన్ సిబ్బంది వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు। ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు। నాయుడుపేట పట్టణంలో ప్రధాన రహదారులతో పాటు అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్లు, బంగారు దుకాణాలలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ చెంచుబాబు కోరారు। నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన వ్యాపారులు, ఇతరులతో సమావేశం నిర్వహించారు। నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో బంగారు దుకాణాలు, హోల్సేల్ దుకాణాలు, ఇతర షాపుల యజమానులతో డీఎస్పీ చెంచుబాబు సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు। అంతేకాకుండా అనునిత్యం డేగ కన్ను వేస్తూ చోరీలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు। ప్రతి దుకాణదారుడు సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించుకోవాలని సూచించారు। అదే విధంగా LHMS సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు। ఒకసారి నువ్వు సీసీ కెమెరా పెట్టుకుంటే కరెంట్ బిల్ లాగా ఎవ్రీ మంత్ వచ్చేది ఏముండదు। నీ ఎన్విఆర్మెంట్ రికార్డ్ చేసుకుంటూ ఉంటావు। 30 days వచ్చిన తర్వాత పాతది వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్తది స్టోర్ అవుతూ ఉంటుంది। సో ఇది ఉద్దేశం। సో మీరు అందరూ దయచేసి సీసీ కెమెరా పెట్టుకోండి। మీ ఇళ్లలో కూడా మీ ఇంటి ముందు, ఇంటి లోపల నేను చెప్పను కానీ కనీసం ఇంటి ముందు ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే చాలా సేఫ్। పెట్టుకోండి, అది ఆ కంట్రోల్ మీ దగ్గరే ఉంటుంది। మీరు అది పెట్టుకోవడం వల్ల ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది, మీరు ఇల్లు లాక్ చేసి వెళ్ళినా కానీ మీకు తెలిసింది, మాకు తెలిసింది। తర్వాత ఏమైనా అవసరం అయితే సో సీసీ కెమెరా పెట్టుకుంటే అది మంచి ఉపయోగం। దయచేసి మీరున్న షాపులు, పర్టికులర్గా గోల్డ్ షాప్స్ అంటూ, గోల్డ్ షాప్స్ నిన్న పొన్నూరులో జరిగింది, నిన్న కందుకూరులో జరిగింది, కందుకూరులో జరిగింది। పొన్నూరులో పట్టపగలు షాపులోకి వచ్చి కొట్టి లాక్కొని వెళ్ళిపోతున్నారు। అంత కష్టపడి దెబ్బలు తిని వాళ్ళు 2-3 కలిసి ఒకరిని పట్టుకోగలిగారు। వాళ్ళు ఎవరంటే అఫెండర్స్ ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో వచ్చారు, ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వచ్చారు। సో మీరు ఊహించరు, నాకు నా 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాను, నా ఊరికి నా షాపులో ఎప్పుడు జరగలేదు, మా ఊరు నాయుడుపేటలో ఎప్పుడు జరగలేదు అని అనుకుంటారు। సో కానీ ఎప్పుడో ఒకసారి జరిగింది। ఆ జరిగినప్పుడు జరిగిన నష్టం పూడ్చలేదు। సో దయచేసి ఇలాంటి వాటికి కొన్ని క్లూస్ ఉంటాయి,
దయచేసి సీసీ కెమెరాలు పెట్టుకోండి, మీ కెపాసిటీని బట్టి పెట్టుకోండి. ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ పోవడానికి కూడా ఒక్కోసారి దారి లేనట్టుగా, పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ ఆ రోజుకి మన పని గడిచిపోయిందిలే, వచ్చినాడు కదా పెట్టాడు, మేము వచ్చి సపోజ్ మా ఎస్ఐఓ ఎవరన్నా వచ్చి మీరు షాపులో మీరు మీ బళ్ళు పక్కన ఎక్కడో సెంట్రల్ పార్కింగ్ పెట్టుకున్నా కానీ, సెంట్రల్ పార్కింగ్లో పెట్టుకున్నా కానీ 5 నిమిషాల్లో కొనుక్కొని వెళ్ళిపోతాడు కదా అని బండి పెట్టేస్తారు. అదే ఆడ అబ్స్ట్రక్షన్ అనిపించింది. కాబట్టి మీరు అవకాశం ఉన్నంత వరకు సెంట్రల్ పార్కింగ్లో పెట్టించండి. మీ దగ్గర మీ బైకులు కూడా మీరు ఉదయం 9ంటికి పెట్టారనుకోండి, ఆ సెంట్రల్ పార్క్ మన సైట్ నుంచి ఎవరికన్నా అంటే డోనర్స్ ఉంటే సీసీ కెమెరాలు అక్కడ కూడా పెట్టిస్తాం. దానికి పెట్టించే అవకాశం ఉంటుంది. మీరు ఎవరైనా పెట్టుకున్నా మంచిది. ఒక సీసీ కెమెరా సెంట్రల్ పార్కింగ్ వైపు కనుక ఫోకస్ చేసి పెడితే ఆడేమన్నా జరుగుతూ ఉన్నా కూడా తెలుస్తూ ఉంటుంది. అనంతరం డీఎస్పీ చెంచుబాబును దుకాణదారులు శాలువాలతో సత్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంతంలో ఉన్న ఏలేరు, సుద్దగడ్డ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ ప్రజలతో ఆయన మాట్లాడి క్షేత్రస్థాయి సమాచారాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. వరద ముప్పు నుండి ప్రజలను రక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాకినాడ జిల్లా అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. నెల్లూరులోని పొగతోటలో ఏర్పాటైన బిలీవ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీన పేదలకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సి ప్రేమ్దీప్, ఎం మనోజ్ కుమార్లు తెలిపారు. నెల్లూరులోని బిలీవ్ ఆసుపత్రిలో వారు మాట్లాడుతూ ఏడాదిగా మాపై ఎనలేని అభిమానం చూపారని, మీ మద్దతు ఇలాగే కొనసాగాలని డాక్టర్లు వివరించారు. ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి వారు గోడ పత్రికలు ఆవిష్కరించారు. బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట నుండి డాక్టర్ ప్రేమ్దీప్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, డాక్టర్ మనోజ్ ఊపిరితిత్తుల వైద్య నిపుణుల సందర్భంగా ఈ హాస్పిటల్ పెట్టి 1 year అయింది. సో ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇలా మనం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో మమ్మల్ని నమ్ముకొని ఈ 1 yearగా 10,000+ ఓపీడీ పేషెంట్స్కి మేము సర్వీస్ చేయడం జరిగింది. అండ్ ఐసీయూ పేషెంట్స్ మరి ముఖ్యంగా 350+ ఐసీయూ పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా 99% సక్సెస్ రేట్ సాధించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. సో ఇందుకు తోడ్పడిన ప్రతి డాక్టర్కి, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి పేషెంట్కి, అటెండర్స్కి, వాళ్ళ సహకారానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్షికోత్సవం సందర్భంగా రేపు ఆదివారం అనగా 15వ తేదీ, ఈ నెల 15వ తేదీ మెగా క్యాంపు మన హాస్పిటల్లోనే, అంటే బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్, అనిల్ డయాబెటీస్ ఎదురుగా పొగతోటలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా క్యాంపులో ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, తర్వాత కాన్పులు, గర్భకోశ వ్యాధి నిపుణులు, చిన్నపిల్లల డాక్టరు, ఆర్థోపెడిక్స్ ఎముకల డాక్టరు, సర్జను అండ్ ఆంకాలజీకి సంబంధించిన అంటే క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్లు, చర్మ వ్యాధుల డాక్టర్లు, న్యూరాలజీ ఇవందరూ పాల్గొంటున్నారు. సో ఆ సందర్భంగా ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పూట ఓపీ ఉచితంగా చూడబడును. అంతేకాకుండా ల్యాబ్లో 50% రాయితీ, ఫార్మసీలో 20% కన్సెషన్తో పాటుగా ఈసీజీ, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఊపిరితిత్తుల సామర్థ్యం గురించి చేసే టెస్టు ఎవరికి అవసరమో వాళ్ళకి ఉచితంగా చేయబడును. అంతేకాకుండా గైనకాలజీకి సంబంధించి డెలివరీలు కూడా ఈ నెలాఖరి వరకు 20,000కి నార్మల్ డెలివరీ, 30,000 సిజేరియన్ డెలివరీకి చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇంతవరకు మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఎస్సీ వర్గీకరణ తీర్పును నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన కోటపట్టణంలో వేల మంది దళితులతో చేపట్టిన ప్రతిఘటన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పిలుపునిచ్చారు. కోటపట్టణంలోని సిద్ధార్థ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నిరసన ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కమిటీ సభ్యులు దాసరి సుందరం, పట్రంగం వసంత్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో అశోక్ కాంబ్లే, మీజూరు మాధవ్, పనబాక హేమంత్, రంగనాథ్, కేశవ, కృష్ణయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్స్ వర్గీకరణ అక్రమంగా జరిగినటువంటి సందర్భంగా మరి కోటలో ఎస్సీ రిజర్వేషన్స్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్డు నుండి కోట పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ఒక నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఈ కోట, వాకాడు, చిట్టమూరు, ఓజిలి, నాయుడుపేట, గూడూరు, చిల్లకూరు మండలాల నుంచి విరివిగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కదలి వచ్చి 11వ తారీఖున చేపట్టేటువంటి ర్యాలీ కార్యక్రమంలో వారి యొక్క మద్దతును తెలియజేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్. రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ రేపు 11వ తేదీ దేశవ్యాప్తంగా 11 జాతీయ, రాష్ట్ర వివిధ సంఘాల మద్దతుతో, పార్టీల మద్దతుతో రేపు 11వ తేదీ తలపెట్టిన ప్రతిఘటన పేరుతో తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమానికి సంబంధించి కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 10 రోజులుగా మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ గ్రామాలను తిరుగుతూ భావసారూప్యం కలిగిన పార్టీలను కానీ, సంఘాలను కానీ, వ్యక్తులను కానీ కలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. కాబట్టి రేపు 11వ తేదీ తలపెట్టిన ఈ భారీ నిరసన కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి వేలాదిగా తరలి వచ్చి ప్రజలు మాకు సంఘీభావం తెలిపి ఈ అశాస్త్రీయంగా, అన్యాయంగా జరిగిన ఈ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తిరుమలలో శ్రీవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం ఆయనకు ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ, నేను నడకదారి గుండా తిరుమలకు చేరుకుని నా కోరికలు తీర్చిన వెంకటేశ్వరుడికి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానన్నారు. ఏపీలో చంద్రబాబు సువర్ణ పాలన మొదలైందన్నారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు సమీక్షిస్తున్నారని, వరద నీటిలో 30 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను రక్షించడం చంద్రబాబు ఘనత అని ఆయన కొనియాడారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా చాలా సంతోషం. ఎందుకంటే భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్ని కూడా పర్ఫెక్ట్ గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, పర్ఫెక్ట్ గా ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిన భగవంతుడు. ప్రతి వైకుంఠ ఏకాదశి కూడా వస్తా. ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చింది కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కినా, గుండు కొట్టించుకున్నా, భగవంతుని మొక్కు చెల్లించుకున్నా. ఏది ఏమైనా ఆంధ్రలో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా విజయవాడ అంతా అతలం కుతలం అయినా కానీ 74 ఏళ్ల సంవత్సరంలో వయసులో కూడా పెద్ద ఎత్తున అక్కడనే ఉండి ఎంత ప్రమాదం ఉన్నా, ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నీళ్లలోనే, వాటర్లోనే 22-30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఇదంతా కూడా గొప్ప ఎత్తున కాపాడిన చంద్రబాబు నాయుడు. ఆయనకు కూడా ధన్యవాదాలు. వర్షాలు కూడా తక్కువ కావాలి. మా తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడి చాలా ఇబ్బందికరమైనవి. రైతులు కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణలో అందరూ కూడా కేసీఆర్ గారు, కేటీఆర్
తిరుమల శ్రీవారిని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తన శిష్య బృందంతో కలిసి తోమల సేవలో ఆయన పాల్గొని శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మనుబోలు సమీపంలోని కోదండరామపురం గమల్లపాలెంలో చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉభయదాతలుగా మారుబోయిన వెంకటేశ్వర్లు, జయమ్మ, వారి కుమారులు హరికృష్ణ, భార్గవ్, వినయ్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శివ శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. గణ గణ గంటల్ల గణనాదా నువ్వు గుణ గుణ రావయ్య గణనాదా. శివ శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. పన్ను తెచ్చినాము గణనాదా నీకు పాశమండి పెట్టినాము గణనాదా. పన్ను తెచ్చినాము గణనాదా నీకు పాశమండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిమజ్జనంలో అపశృతి. వాకాడు మండలం తూపులపాలెం సముద్ర తీరంలో స్నానానికి దిగిన యువకుల్లో ఒకరు మృతి, మరొకరు గల్లంతు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రతి దుకాణదారుడు ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాపారులకు సూచించిన డీఎస్పీ చెంచుబాబు. ఎస్సీ వర్గీకరణ తీర్పును నిరసిస్తూ తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయండి. కోటపట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు. వైభవంగా గణనాథుడికి పూజలు. చవితి వేడుకల్లో భాగంగా కోదండరామపురం గమల్లపాలెంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.